లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా మనకి ఒక ప్లేస్ ఉండాలి మన మైండ్ సైలెంట్ అవ్వడానికి. అందుకే ఈరోజు పూజని స్టార్ట్ చేస్తున్నా. మొదట ఈ ప్లేట్ పెట్టడంతో మన స్ట్రెస్ని సైడ్కి పెట్టేస్తున్నా. ఈ లింగం కేవలం ఒక రూపం కాదు, అది మన డౌట్స్కి ఆన్సర్, మన భయాలకు స్ట్రెంగ్త్, మన కన్ఫ్యూజన్కు క్లారిటీ. ఈ నీళ్ళతో శుద్ధి చేస్తున్నప్పుడు మన ఆలోచనలు కూడా ఫ్రెష్ స్టార్ట్ అవ్వాలి. ఓం నమ శివాయ అని చెప్పడం అంటే అది ఒక మంత్రం కాదు, అది మన లైఫ్ని రీసెట్ చేయడం. ఈ చిన్న పూజలో మన గ్రాటిట్యూడ్ ఉంది, మన హోప్ ఉంది, మన పీస్ కూడా ఉంది. ఈ అభిషేకం భక్తితో ప్రారంభమవుతుంది. మొదటిగా పవిత్రమైన నీళ్లతో శివునికి అర్పిస్తున్నాం. మన మనసులో ఉన్న నెగిటివిటీ కూడా కలిసి వెళ్ళిపోవాలి అని కోరుకుంటున్నాం. ఇప్పుడు పాలు అర్పిస్తున్నాం, మన జీవితంలో శాంతి, సౌమ్యత, ప్రేమ పెరగాలి అని. ఇప్పుడు పెరుగు అర్పిస్తున్నాం, మన జీవితంలో ఉన్న హీట్, టెన్షన్ తగ్గాలి అని. ఇప్పుడు నెయ్యి అర్పిస్తున్నాం, మన జీవితంలో దీపంలా క్లారిటీ, తేజస్సు పెరగాలి అని. ఇప్పుడు తేనె అర్పిస్తున్నాం, మన మాటలు మధురంగా, మన సంబంధాలు ప్రేమతో ఉండాలి అని చెప్పి. ఇప్పుడు చక్కెర అర్పిస్తున్నాము, మన జీవితంలో మాధుర్యం, ప్రేమ, సంతోషం నిత్యం ఉండాలి అని. చివరిగా బిల్వపత్ర సమర్పిస్తున్నాను, మన భక్తి, మన నమ్మకం శివునికి అర్పిస్తున్నాం. ప్రతి ధైర్యంలో ఒక అర్థం ఉంది, ప్రతి అర్పణలో ఒక ప్రార్థన ఉంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. అభిషేకం తరువాత శివుణ్ణి శుభ్రంగా అలంకరించడం ప్రారంభం చేస్తున్నాం. మొదటిగా పూలు అర్పిస్తున్నాం, మన హృదయంలో ఉన్న ప్రేమ, నమ్మకం శివునికి సమర్పిస్తున్నాం. పసుపుతో వినాయక ముద్దను చేసి అర్పిస్తున్నాం, ప్రతి పనిలో విఘ్నాలు దూరం అవ్వాలి అని. దీపం వెలిగించడం, అంధకారంలో కూడా మన జీవితంలో వెలుగు ఉండాలని కోరుకుంటున్నాం. అఖండ దీపం కూడా వెలిగిస్తున్నాం, మన భక్తి నిరంతరంగా ఉండాలని, మన నమ్మకం ఎప్పుడూ తగ్గకూడదని సంకల్పం. పరమశివుడికి విభూది సమర్పించాను, మన అహంకారం భస్మమైపోయి మన మనసు పవిత్రంగా ఉండాలి అని. ఇప్పుడు నైవేద్యం సమర్పిస్తున్నాం, మన జీవితంలో ఫలితాలు మంచిగా రావాలి అని కోరుకుంటున్నాం. అగరబత్తి ధూపం అర్పిస్తున్నాం, మన ఇల్లు, మన మనసు పవిత్రంగా ఉండాలి అని. ఈ దీపంలో నూనె వేయడం వల్ల నా జీవితంలో వెలుగు, శాంతిని తీసుకురావాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరికాయ అర్పిస్తున్నాం, మన అహంకారం విడిచి శుద్ధ మనసుతో ప్రార్థన చేస్తున్న ప్రతీక ఇది. ఈ పవిత్రమైన సమయంలో మన మనసు శాంతంగా చేసి భక్తితో ఓం నమ శివాయ అని జపించండి. ఈ పంచాక్షరి మంత్రం మన భయాలు దూరం చేస్తుంది, మన ఆలోచనలు శుద్ధం చేస్తుంది, మన జీవితంలో శుభం తీసుకొని వస్తుంది. ఇప్పుడు హారతి సమర్పిస్తున్నాం, ఈ వెలుగు మన జీవితాన్ని ప్రకాశించాలి అని భక్తితో కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.